విరామ మెరుగక విశ్రమించక నిరంతరం శ్రమిస్తూ ప్రజా శ్రేయస్సుతో పాటు నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తానని నినాదం ఇవ్వడమే కాదు, తాను కూడా ఇచ్చిన మాటను సమర్థవంతంగా అమలు చేసి చూపిస్తానని ఏలూరు ఎమ్మెల్యే భడేటి చెంటి అన్నారు. తనను కలిసేందుకు వచ్చే వారంతా తన కోసం బొకేలు, సెలవులు వంటివి కూడా విద్యార్థులకు ఉపయోగం అయ్యేలా నోటు పుస్తకాలను తీసుకురావాలని భడేటి చెంటి పిలుపునిచ్చారు. ఏలూరు వైఎస్ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు సెలవనేదే లేదని, ప్రజా శ్రేయస్సు కోసం విరామ గెరుగక విశ్రమించక నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. తామిచ్చిన నినాదాన్ని స్వీకరించి స్పందించి తమ వంతు సహాయంగా నోటు పుస్తకాలు విద్యార్థులకు ఉపయోగపడే సామాగ్రిని అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలను తెలిపారు. పాఠశాల పరిధిలో పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, వాటన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తానని, ఎటువంటి సమస్యలున్నా తనను నేరుగా కలవచ్చునని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చూడి వెంకటరత్నం, డివిజన్ ఇన్ఛార్జి పెరుగుమాల శ్రీనివాసరావు, పలువురు టీడీపీ జనసేన నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఒక వాయిస్ ఇచ్చా. ఎవరైనా నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి తోచినంత ఏదోటి 2, 3 పుస్తకాలు తీసుకురండి. అవి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అందిస్తే అది మీరు అందించినట్టుగానే నేను చెప్తానన్నా. ఈ పుస్తకాలు అందించేది ఏలూరు నియోజకవర్గ ప్రజలు నా చేతుల మీదుగా అందిస్తున్నారు. వాళ్ళ డబ్బులు నిరుపయోగం అవ్వకోకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని ప్రతి రూపాయి మేము అనుకున్నామో తప్పనిసరిగా విధ్వంసం అనేది మా పార్టీకి చేత కాదు. ప్రతి ఒక్క రూపాయికి కూడా ప్రజలు నా కోసం ఖర్చు పెట్టద్దు, అది పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని సదుద్దేశంతో చేశాను. ఈ ఉద్దేశంతో ఎవరైతే ఈ పుస్తకాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి పి జయలక్ష్మి గారు, శ్రీమతి నీలోఫర్ గారు చేతుల మీదుగా, అలాగే ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదుగా వీళ్ళకి ఇచ్చి, రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు నా నోటీసు తీసుకొస్తే నా దగ్గరికి ఎవరైనా వేరే కార్యక్రమానికి వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పుస్తకాలు అనేది ఇప్పుడు ప్రారంభోత్సవం కాబట్టి స్కూళ్ళన్నీ ఇప్పుడు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో మళ్ళీ పుస్తకాలతో పని ఉండదు. తర్వాత వాళ్ళకి కానీ రేపొద్దున ఏ రూపాయి అయినా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ముందు కూడా ఇటువంటి కార్యాచరణే ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు తీసుకురానవసరం లేదు. ఎవరైనా తీసుకొచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొస్తే అవి ఎవరికైతే పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది. నన్ను అభినందిస్తానికి వచ్చినప్పుడు కనీసం ఒక్క సెకండ్ ఇచ్చినప్పుడు సరిపోతుంది. నాకేం ఇవ్వలేదు అనేది నేనేం అనుకోను. అభినందన అనేది మనసులో ఉండాలి, కానీ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ రూపాయి వెచ్చించద్దని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం.